శనకాదులు వెళ్ళిన తరువాత భగవంతుడు తన ప్రియభక్తులైన ద్వారపాలకులను సాంత్వనపరిచారు. మీరు కంగారు పడకండి, మీకు శుభం కలుగుతుంది. మునుల శాపాన్ని వెనక్కి తీసుకోవచ్చు, కానీ ముందు ఒకసారి లక్ష్మీదేవి విషయంలోనూ మీరు ఆమెను అడ్డగించారు. అప్పుడు లక్ష్మీదేవి కూడా మీ విషయంలో కోపానికి గురైంది. కొంతకాలం తరువాత మీరు సనకాదుల శాపానికి గురవుతారని తెలిసి మౌనం వహించింది. అందుకే మీరు భూమి మీద 3 సార్లు దానవులుగా జన్మిస్తారు. దాంతో బ్రాహ్మణపరాధ దోషం పరిహారం చెంది శుద్ధులవుతారు. ఇలా ద్వారపాలకులకు ఆజ్ఞ చేసి భగవంతుడు తన అంతఃపురానికి శ్రీదేవి సమేతుడుగా వెళ్ళిపోయాడు. ప్రారబ్ధ కర్మవశాత్తు బ్రాహ్మణ శాపాన్ని పొందిన జయ విజయుల దివ్యకాంతి నశించిపోయింది. తమ అహంకారాన్ని విడిచిపెట్టారు మరియు వైకుంఠం నుంచి క్రిందికి పడ్డారు. వాళ్ళు పడేటప్పుడు దేవతలు విమానం నుంచి చూస్తూ హాహాకారం చేశారు. వాళ్ళు నేరుగా వెళ్ళి కశ్యపుని వీర్యంలో చేరి దితిగర్భాన్ని ప్రవేశించారు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే దైత్యులలో జయ విజయులు ప్రవేశించి దితిగర్భంలో జన్మించారు. ఇలా బ్రహ్మదేవుడు దేవతలకు జయ విజయుల కథని వివరించాడు. చివరిలో మంచి సుభాషితాన్ని దేవతలకు ఉపదేశించారు. ప్రపంచ సృష్టి స్థితిలయలకు ఆ పరమాత్ముడే కారణీభూతుడు. ఆయన మాయని, ఆయన సంకల్పాన్ని తెలుసుకోవడం ఎవరితరం కాదు. భగవంతుడు మాకు రక్షకుడు. ఆయన ఉన్నప్పుడు మాకెందుకు చింత? మేము దృఢ విశ్వాసంతో జీవించాలి.